గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక వ్యసనాన్ని మానుకోవాలంటే వాయిదా పద్ధతి పాటించాలి. అంటే ఒక్కసారిగా మానుకోవాలంటే జరిగే పని కాదు. దాని మీద ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఈరోజు మానుకుందామంటే ఒక గంట 2 గంటలుగా దాని గురించి ఆలోచించేసి ఇంకా వ్యసనం ఎక్కువైద్ది అనమాట. దానికి వాయిదా వేసుకోవాలి. మానుకోవద్దు, తగ్గిద్దాం. ఈరోజు మనం ఏదైనా ఒకటి తినాలనుకున్నాం అనుకో, బాగా ఇష్టమైన ఆహారాన్ని, అది ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ మన మనసు ఏమో నాలుగుకి అది రోజుకి అలవాటు పడింది. ఒక్కసారిగా మానుకోండి, మానుకోలేం. వాయిదా వేసుకోవాలి. ఇవాళ తినాలనుకున్నాం కదా, రేపు తిందాంలే. రేపు రేపు అది తినే సమయానికి మళ్ళీ ఏదో ఒకటి తింటూ మళ్ళీ ఈ రోజు కూడా వాయిదా వేసుకొని రేపు తిందామని అలా వాయిదా వేసుకోవాలి. నేను ఈ వ్యసనాలు ఒకప్పుడు నాకు కూడా ఉండేవి వ్యసనాలు. అవన్నీ ఎందుకు మానుకున్నానంటే, ఎలా మానుకున్నానంటే వాయిదా పద్ధతి పాటించా. అంటే ఒక్కసారిగా కట్ చేయకుండా నిదానంగా రోజు తగ్గించుకుంటా అలా వాయిదాల పద్ధతి చేసుకుంటా అలా ముందుకెళ్ళాను అనమాట. అలా వెళ్తే ఒక సంవత్సరానికి నాకుండేటువంటి రత్నాకిల్లి అలవాటు అనేది మానుకోవడం జరిగింది. రోజుకి 14 కిల్లీలు నవిలే నేను రాజారత్న కిల్లీలు. లాస్ట్కి మానుకోబోయే రోజుకి ఒకరోజు ఒక కిల్లీ మాత్రం వేసుకున్నా. స్టెప్ బై స్టెప్ 14 అనేది 13, 13 అనేది 12, 12 అనేది 11. ఇలా 14 సంవత్సరాలుగా నేను 14 సంవత్సరాలు నా వ్యసనాన్ని ఒక సంవత్సరం రోజులు పెట్టింది పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసి ఆపేయాలంటే. అలాగే ఇప్పుడు మాకున్న పొరాటా పిచ్చి కామెంట్లు పెడతారు కదా, మీరు పొరాటా తినద్దని. దీన్ని కూడా నేను గత 2 నెలల నుంచిగా తగ్గించుకుంటూ వస్తున్నా. ఇప్పటికి 21 రోజు 22 రోజుల క్రితం ఒకసారి ఎప్పుడైతే పోయి తిన్న వీడియో చూసుకున్నాను నేను ఇప్పుడు వారం 10 రోజులు పొరాటా తినాలని ఆశ. మా ఆవిడ ఏం చేస్తుంది, ఇంట్లో టిఫిన్ రెడీ అయిందని, మొన్న ఒక రోజు రాత్రి అన్నం మిగిలిపోయిందని, తర్వాత నిన్న వచ్చి పెసర దోశ ఉందని, ఈరోజు వచ్చి ఉదయాన్నే మాకు ఇష్టం లేదు, మా గోధుమ రవ్వ టైం అయిపోతుంది, అది చేద్దామని. రాత్రి నేను తినరమ్మని చెప్పా. రాత్రి వెళ్ళి తినరమ్మన్నారంటే మధ్యాహ్నం టమాటా పప్పు నేనే చేయమన్నా. ఆ టమాటా పప్పు నేను చేయమన్నందువల్ల ఏమైందంటే మధ్యాహ్నం వేడిగా అన్నంలో పప్పు నాకు ఇష్టం కాలేదు. ఎండకి నాకు గ్యాస్ ట్రబుల్ ఉండటం వల్ల లేకపోతే వేడి వల్ల కానీ అది మధ్యాహ్నం పూట ఇష్టం కాల. అది ఈ టమాటా పప్పు కానీ పప్పుచారు కానీ ఈ పప్పులు ఏముంటాయి, ఈ తోటకూర పప్పు అయినప్పుడు కూడా, మెంతికూర పప్పు అయినా ఏ పప్పు అయినా కానీ ఒక్క ఒట్టి సప్పుడు పప్పు తప్ప నుంచి మిగతాయన్నీ కూడా అవి సాయంత్రానికి బాగుంటాయి, పప్పుచారు కానీ ఇవన్నీ. ఎందుకంటే సాయంత్రానికి కూడా వేడన్నం కన్నా కూడా చాలామంది వేడన్నం తింటారు. నాకు మటుకు చల్లటన్నంలో అంటే మధ్యాహ్నం వండిన పప్పు సాయంత్రం అయితే చాలా ఇష్టం. అంత ఇష్టం అనమాట. అందువల్ల నాకు బజార్లో నిన్న పొరాటా తిందామని ఆలోచన కలిగినప్పుడు కూడా నాకు ఈ పప్పు అనేది వేస్ట్ పోయిద్ది. ఈ పప్పు తినాలి, మధ్యాహ్నం అన్నం ఉంటుంది అనే ఇంట్రెస్ట్ మీద, వేస్ట్ కూడా కాదు, ఇంట్రెస్ట్ మీద రాత్రికి ఆ పొరాటా వాయిదా వేసుకున్నాను. ఈరోజు ఉదయాన్నే గోధుమ రవ్వ ఉప్మా చేశారు. ఇది నాకు ఇష్టం లేదు కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి తింటున్నాను అనమాట. ఇంకా రేపు శనివారం ఎట్టా తినం. ఎల్లుండి ఆదివారం, మా అమ్మాయి కొత్తగా పెట్టిన నియమాలు ఆదివారం కూడా తినం. అవతల సోమవారం కూడా తినం. ఇంకా మనకున్న ఆప్షన్ మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు. 3 రోజులు అవకాశం లేదు, 4 రోజులు అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో వీళ్ళు ఏదో ఒకటి ఇంట్లో చేస్తారు. లేకపోతే ఈమెకి ముందు మా ఆవిడకి పొరాటా నేను ఒక్కడనే తినలేను, ఇంటికి తెస్తా, వాళ్ళకు కూడా తినాలంటుంది కదా. దానివల్ల ఏమైందంటే ఈ మైదా వల్ల విపరీతమైన హెవీగా ఒళ్ళు రావడం జరుగుతుంది. ఈ పొరాటా ఆపినందువల్ల ఈ ఒక నెల రోజుల్లో 2 కేజీల వెయిట్ అనేది కంట్రోల్ అయింది. అంటే 2 కేజీల వెయిట్ తగ్గింది. అందువల్ల ఈ ఆహారానికి బదులు నేనేం చేస్తున్నా అంటే ఫ్రూట్స్ తెస్తున్నా. దానిమ్మకాయలు కేజీ మా ఊర్లో 250 రూపాయలు. 100కి వచ్చేసి యాపిల్ 4 నుంచి 5 ఇస్తారు చిన్నకాయలు. గట్టిపళ్ళు వచ్చేసి మంచి పెద్ద కాయలు వచ్చి కేజీ డజన్ 70 రూపాయలు. సుమారాయన కాయలు 50 రూపాయలు. అరటిపండ్లు షుగర్ ఉంది, నేను తినకూడదు కాబట్టి దానిమ్మకాయలు, జాంకాయలు కూడా కేజీ 70 రూపాయలు ఉంది. ఇలాంటి ఫ్రూట్స్ అనేది తెచ్చుకుంటూ ఉన్నాం. దానికి బదులు ఇంకోటి ఏంటంటే కోడిగుడ్డు మంచిదని నేను వస్తా గుడ్లు అయితే తీసుకురావడం జరిగింది, కోడిగుడ్లు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఒక వ్యసనం మానుకోవాలంటే ఆ వ్యసనాన్ని వాయిదాల పద్ధతి ఆరంభించాలి. ఆ వ్యసనానికి సంబంధించిన వ్యక్తులు మనకు ఎవరైతే స్నేహితులు ఉండాలో వాళ్ళకి దూరంగా ఉండాలి ముందు. ఇప్పుడు టీ మానుకోవాలనుకో, టీ కొట్టి కొంచెం దూరంగా ఉండాలి. ఆడ పోయి కూర్చొని పేపర్ చదవటం చేయకూడదు. నేను చాలాసార్లు అదే పని చేస్తాను. మానుకుందాం అనుకుని కూడా ఇష్టం లేకపోయినా తాగుతుంది. ఎందుకంటే దప్పక్కన ఆడ పోయి కూర్చున్నప్పుడు వాళ్ళు ఇస్తారు, అక్కడ కూర్చొని తాకపోతే బాగుండదు కదా. అందువల్ల ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలి, ఇంకొక చెట్టు కింద పోయి కూర్చోవాలి. ఇట్లా కదా దానికి సంబంధించిన స్నేహితులు కొంతమంది ఉంటారు, ఒక టీ తాగుదాంరా, ఏమైంది ఈరోజు టీ ఏమైంది, టీ పెద్ద వ్యసనం అంటారు. ఈ ఎండాకాలం టీ తాగితే అది కూడా గ్యాస్ ఫామ్ అయింది. నేను నిన్న బజార్ని టీ తాగలేదు, ఇంటి దగ్గరే తాగుతున్నా. ఈ వ్యసనాన్ని అనేది మనం స్టెప్ బై స్టెప్గా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి.
ఇలా నేను ఈ వ్యసనాన్ని అనేది కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇందులో భాగంగా చేస్తాను నేను. మళ్ళీ ఎప్పుడు చెడిద్దంటే మాకు వ్యవహారం ఏదో ఒక రోజు రాంగ్ స్టెప్ వేస్తాం. అంటే ఒక నెల రోజులు పొరాటా తినకుండా ఆగి, ఒక్కరోజు పోయి తెచ్చుకొని తింటే అది రుచిగా ఉంటుంది నాలుగుకి. అంటే నెల రోజులు దాన్ని ఆపాం కాబట్టి. ఇక మళ్ళీ రైకి ఓవర్ చేస్తాం. వ్యసనం ఆగాలంటే వ్యసనాన్ని ముందు ఓవర్ చేయాలి. ఆ తర్వాత విరక్తి కలిగేటట్టు చేయాలి. కొన్ని వ్యసనాలు విరక్తి కలవు. అందువల్ల ఏమైందంటే వాటిని ఓవర్ చేసే కడకన్నా దాన్ని వాయిదాల పద్ధతి వేయాలి. వాయిదా వేసుకుంటా వస్తే దాన్ని కంట్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. నిదానంగా రాను రాను మన శరీరానికి కూడా ఆ ఇష్టం పోయి వేరే వాటికి అలవాటు పడుతుంది. ఇప్పుడు ఇంట్లో గోధుమ ఉప్మా నేను తింటున్నాను. దీనికి సంబంధించిన స్నేహాలని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఇప్పుడు మనం మాట్లాడకుండా ఉండడం ఎంత కష్టము, చాలా కష్టం. దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ దూరం చేయాలి. ఇప్పుడు నేను షాప్ మానుకుంటే నా షాపులో ఎప్పుడు నలుగురు వచ్చి కూర్చొని ఎట్ట అనుకుంటే నేను షాపు తీసేయకముందు నేను 2 సంవత్సరాల ముందు నుంచి నేను ఇంటికాడ ఎక్కువ గడపడం మొదలుపెట్టాను. ఎందుకంటే రేపు ఒకరోజు షాప్ తీయాల్సి పని తక్కువగా ఉంది. అక్కడ కూర్చుని కాంచి నాకు షుగర్ ఉంది కాబట్టి 12:30 1 గంటకల్లా ఆకలి అవుతుంది. ఆ టయానికి ఎవరో ఒకరు నా దగ్గర వచ్చి కూర్చొని వ్యవహారం చేయడం వల్ల నాకు ఈ కళ్ళు తిరగడం జరిగితే అక్కడ దగ్గరలో ఉన్న మిక్చర్ తినడము, ఏదో ఒకటి ముందు ఆకలి కోసం పోయి టీ తాగడం, సాల్ట్ బిస్కెట్లు తినడం, ఇలాంటి 1 గంట సమయంలో చేసరికి మధ్యాహ్నం పూట ఆహారం ఇష్టం కాదు ఇంటికి వచ్చేసరికి. దానివల్ల గ్యాస్ ఫామ్ అయ్యి వికారంగా చాలా బాధపడేవాడిని. అందువల్ల నేనేం చేసేవాడిని అంటే ఈ షాప్ రాను ఏం చేశానంటే నేను ఒకరోజు షాపుకి పోకుండా ఆగిపోవటం, ఏదైనా పని వస్తేనే పోవటము, ఇంట్లో గడపడం నిదానంగా అలవాటు చేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ ఇంట్లో గడపడం, ఇంట్లో ఆహారం తీసుకోవడం, ఈ అలవాటు చేయడం వల్ల ఇప్పుడు నేను సడన్గా షాప్ మానుకున్నా నాకంత బాధ అనిపించట్లా. అదొకటి. నేను డైలీ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఊరు బయటపోయి ఒక గంట సేపు గడిపొస్తా. అది నాకు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు ఏమైందంటే మనుషులతో మాట్లాడటం కూడా వ్యసనమే. దానివల్ల మాటలు ఎక్కువైపోయిన తర్వాత ముందు తీయగా ఉన్న మాటలు, తర్వాత మనకే ఏదో ఒకసారి అభిప్రాయం కుదరకో, లేకపోతే చనువు ఎక్కువ అవటం వల్ల ఏదో దబక్కన తుస్కారంగా మాట్లాడటం జరిగింది. మనం ఇతరులు మనల్ని కానీ అక్కడ గొడవ మొదలైంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటారు పోతు సరసం పనికిరాదని. ఎక్కువ మాట్లాడుకున్నా కూడా సమస్య. అందుకని ఎవరైనా పనులు చేసుకునే సమయంలో వాళ్ళు బాగా వ్యాపారం బిజీగా పని సమయంలో మనం కాలక్షేపానికి వెళ్ళకూడదు. అక్కడ అవమానం పడేదానికి అవకాశాలు ఉంటాయి. అట్టనే ఖాళీగా ఉండాలని చెప్పి రోజు ఒకే పోయి కూర్చోడానికి కూడా అలవాటు పడకూడదు. అందువల్ల ఒకళ్ళమే ఊరు బయటికి పోయి చెట్టు కింద కూర్చోవటమో, లేకపోతే ఇంట్లో ఉండటమో ఇలా చేయాలి. మనకు పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఊరుకున్నంత ఉత్తమమైన పని లేదు, సతి కుడిదన్నంత చల్లదనం లేదని. ఆ సిద్ధాంతం అన్నమాట. ఇలా వ్యసనాలు మానుకోవాలంటే వాయిదాల పద్ధతి పాటించాలన్నమాట. ఇలా ఉంటే చాలా వరకు మనం ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం ఉంది. ఇది మన చేతుల్లో ఉండేవి. ఇంకా మన చేతుల్లో లేని ఏంటంటే కర్మలు. ఇప్పుడు ఉదాహరణకు మనం రెంటింట్లో ఉన్నాం. ఇప్పుడు దీనికి సడన్గా వాళ్ళు ఏదైనా వర్క్ చేయించాలన్నారు, ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం. అది మనకు అనుకొని మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలి, ఆగిపోవాలి. కొంచెం మనసుకు కష్టంగా ఉంటుంది, కానీ తప్పదు, భరించాలి, సహించాలి. తప్పించుకోలేనివి కొన్ని ఉంటాయి, తప్పించుకోగలిగినవి కొన్ని ఉంటాయి. ఇది తప్పించుకోలేము, దీన్ని ఎదుర్కోవటమే. కొన్నింటిని తప్పించుకోగలం, వాటిని తప్పించుకుంటేనే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగే కుటుంబంలో అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యలు, ఇవన్నీ మనం తప్పించుకోలేము, వాటికి ఎదుర్కోవాల్సిందే. ఈ ప్రశాంతంగా శాంతంగా జీవించడానికి మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా కాలానుగుణంగా కొన్నింటిని మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు వాతావరణం మారింది. మొన్నటిదాకా చలికి చలి అన్నాం. చలి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడే చలి వెళ్ళిపోతుందా, చలి భలే ఉంది, బాగా నిద్రపడుతుందని. ఎండలు మొదలవుతున్నాయి, ఒక్కపోత మొదలైంది, చెమట మొదలైంది. అది కాలధర్మం, ఋతుధర్మం. ఈ 4 నెలలు భరించాల్సింది. తర్వాత వర్షాలు పడతాయి. వర్షం పడితే బాగుండు అనుకుంటాం. వర్షం పడంగానే ఒక్కపోత వచ్చి జ్వరాలు వచ్చి ఏ వర్షాలు అనుకుంటాం. ఆ వర్షాలు పడకపోతే ఎండాకాలం నీళ్ళు ఉండవు. ఆ తర్వాత చలికాలం. ఏ ఋతువులకు తగ్గట్టు దానికి మన శరీరం ఎలా అలవాటు పడిద్దో కాలానికి తగ్గట్టు కూడా మనం అలాగే ప్రవర్తించగలగాలి. కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన ప్రకృతి చేతిలో ఉంటాయి, కాలం చేతిలో ఉంటాయి. కాలం చేతిలో ఉండేవాటి అయితే మనం తప్పించుకోలేం. మన చేతిలో ఉన్నట్టు మటుకు కొన్నింటి మనం కంట్రోల్ ఈ ఫుడ్ కావచ్చు, ఈ ప్రశాంతంగా మనుషులు కొంచెం దూరంగా ఉండటం కావచ్చు, వ్యసనాలకు దూరంగా ఉండటం కావచ్చు, ఇవన్నీ మన చేతిలో ఉంటాయి. కాబట్టి మన చేతిలో ఉన్న వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ మన చేతిలో లేని వాటిని ఎలా ఎదుర్కోవాలి అంటే ఆధ్యాత్మిక భావంతో, దైవ బలంతో, దైవశక్తితో. అంటే ఇంక నా వల్ల కాదు. ఇప్పుడు ఉదాహరణకు వానర్ గారు గట్టిగా రంగు వేయించాలన్నాడు, అది మన చేతిలో లేదు. మనం ఎదిరించినా కుదరదు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు కాబట్టి తప్పదు. మనం ఇంకోసారికి వెళ్ళిపోవాలని కూడా అది కష్టమే కదా. ఇక్కడ సామాన్లు సర్దుకోవడం వల్ల వచ్చే కష్టం కన్నా కూడా అది ఇంకా కష్టం. అన్ని సార్లకి తిరగాలి, వాళ్ళన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అక్కడ మళ్ళీ అవమానాలు ఏం జరుగుతాయి, కట్టారేంటి కడతా కూడా.
అందుకని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి ముందు ఎందుకు ఏమిటి ఎలా ఏది పాసిబుల్ ఇది మనకి ఉపయోగమా లేకపోతే దీన్ని ఎదుర్కోవటమా అంటే ఇక్కడ ఏంటంటే మనం ఈ తప్పించుకొని వెళ్ళరా నేను ఎక్కడ ఆగానో తెలియదు కానీ పాస్ బటన్ నొక్కాను సరే ఇవి కొన్ని తప్పించుకోలేము మనకి అనారోగ్య సమస్య వచ్చింది నేను అప్పుడు కరోనా టైంలో 9 రోజులు బెడ్ మీద ఉండి మామూలుగా జనరల్గా ట్రీట్మెంట్ తీసుకున్నా ట్యాబ్లెట్లు వేసుకుంటా అది ఇంకా బెడ్ మీద 9 రోజులనే తగ్గలా పెరిగింది హాస్పిటల్కి పోవాలి బెడ్ మీద కొనుక్కోవాలని ఉంది మనకి 9 రోజులు హాస్పిటల్ బెడ్లో అక్కడ మన సౌకర్యాలు కోరుకుంటే ఎలా కుదురుద్ది ఇలాగే అంతే మనం అద్దిల్లే కాదు సొంత ఇల్లు అయినా కానీ ఏదైనా కానీ మనకి కొన్ని సమస్యలు మన చేతుల్లో ఉండమన్నమాట అవి వస్తాయి అనుకోకుండా వాటిని ఎదుర్కోవడం తప్పించి మనం తప్పించుకొని పోరాడితే ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకా భారం పెరిగేది కానీ తగ్గవన్నమాట ఇది ఈరోజు వీడియో కొన్ని మన చేతిలో ఉంటాయి కొన్ని మన చేతిలో ఉండవు చెప్పాను కదా నాకు గోధుమ రవ్వ ఉప్మా ఇష్టం కాదు కానీ ఆరోగ్యానికి మంచిది తప్పదు పొరాటా వాయిదా వేసుకొని ఉప్మా తినడం జరుగుతుంది ఈరోజు మనకి ఇష్టం లేకుండా కొన్ని జరుగుతాయి మనకు నచ్చినట్టు కొన్ని జరుగుతాయి కానీ జీవితం మటుకు మనకు నచ్చినట్టు ఎప్పుడు ఉండదు కాలానికి తగ్గట్టు మనం నడవాలి కానీ మనకు తగ్గట్టు కాలం నడవదు ఇది ఈ యొక్క వీడియో సందేశం వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బై